హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్లోకి వెళ్తే, బిగ్ బాస్ అనేసరికి అమ్మో వచ్చేసిందా పనికిమాలిన షో, ఇక రచ్చ మామూలుగా ఉండదు అని తిట్టుకుంటారు కొందరు. కానీ ఆ తిట్టిన నోర్లే ఈ ఆట గురించి చెప్పకుండా ఉండలేరు. మరి అదే ఈ ఆటలో ఉన్న మ్యాజిక్. ఈ ఆటని ఎంత ఎక్కువ మంది తిట్టుకుంటారో అంతే ఎక్కువ మంది చూస్తుంటారు. ఇక బిగ్ బాస్ ఆట మొదలైందంటే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు సీజన్ 8 రంగంలోకి సిద్ధమైంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ సందడి ఊపందుకుంది. కూర రుచిగా రావాలంటే అందులో మసాలా దినుసులు మంచిగానే ఉండాలి. అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం. అదిరిపోయేలా నాగార్జున హోస్టింగ్, అద్భుతమైన టాస్కులు ఉన్న ఆ టాస్కులను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఉండదు. కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్సే కీలక పాత్రలు. కాబట్టి 8వ సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ 8కి ఎప్పుడు ప్రారంభం కావచ్చు అని, కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది, ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి, మొత్తం ఎంతమంది హౌస్లోకి వచ్చే అవకాశం ఉందని వాటిపై కూడా లుక్ వేద్దాం. మరి ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక విన్నపం. వీడియోను పూర్తిగా చూడండి. ఇంకా బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా కంపల్సరీ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం లాగ్ చేయకుండా. బిగ్ బాస్ సీజన్స్ 4 నుండి సెప్టెంబర్ సెంటిమెంట్గా ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16న ప్రారంభం కాగా, రెండో సీజన్ జూన్ 10వ తేదీ ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ అయితే జూలై 21న ప్రారంభమైంది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా 4వ సీజన్ 7వ సీజన్ వరకు సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభం అవుతుంది. దానిపై భాగంగా ఈ 8వ సీజన్ కూడా సెప్టెంబర్ నెలలో ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. ఇంకా సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది సెప్టెంబర్ 1 ఆదివారం నాటితో ముగిసిపోతుంది. ఆ తర్వాతి ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకా మొత్తం 106 రోజుల బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుంటుంది. ఇంకా డిసెంబర్ 22 నాటికి బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ సెట్ వర్క్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆగస్ట్ నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరగబోతుంది. ఇక కంటెస్టెంట్స్ ఎంపికకి సంబంధించిన మార్చి నెల నుంచి వేట మొదలుపెట్టారు. దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఇంకా కొంతమందికి అయితే మెయిల్స్ ఉండగా జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్కి ఇంటర్వ్యూలు చేపట్టారు. ఇంకా మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ 200 మంది కంటెస్టెంట్స్లో 50 మందికి ఫైనల్ చేసి ఆ 50 మందిలో 20 మందిని హౌస్లోకి పంపబోతున్నారు. మరో 5గురిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో స్టాండ్ బైగా ఈ 5గురిని అందుబాటులో ఉంచబోతున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్లోకి పంపబోతుండగా మరో 3 సీజన్ 8 ముగిసే వరకు కూడా హోటల్ గదికే పరిమితం కాబోతున్నారు. వారు హౌస్లోకి అడుగు పెట్టకపోయినా కూడా మొత్తం 106 రోజులు రెమ్యునేషన్ అందుకుంటారు. ఇంకా అయితే వీరిని ఆ తర్వాత సీజన్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్లోకి పంపుతారనే గ్యారంటీ లేదు. ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్లో పెట్టి ప్రమో షూట్లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకు కూడా అంతే. బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగు పెట్టేంత వరకు కూడా ఫైనల్స్ లిస్ట్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగవచ్చు. కాబట్టి ప్రస్తుతం సీజన్ 8లో కంటెస్టెంట్స్ లిస్ట్లో ఎవరెవరున్నారో చూసేద్దాం. మరి మొట్టమొదటిగా ఆలీ తమ్ముడు ఖయం ఆలీ, ప్రముఖ నటుడు కూడా. తర్వాత రెండో కంటెస్టెంట్స్ వచ్చేసరికి రేఖా భోజ్, జనసేనకురాలు ఇంకా నటి. తర్వాత మూడో కంటెస్టెంట్స్ వచ్చి బంచిక్ బబ్లు, కమెడియన్, యూట్యూబర్ కూడా. ఫోర్త్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి మై విలేజ్ షోలో అనిల్, కమెడియన్ అండ్ ఇతను కూడా ఒక యూట్యూబర్. తర్వాత 5th కంటెస్టెంట్ వచ్చేసరికి యాదవ్ రాజు, కమెడియన్, ఇతను కూడా జబర్దస్త్లో కానీ యూట్యూబర్లో కానీ ఉన్నారనమాట. 6th వచ్చేసరికి సోనియా సింగ్, నటి ఇంకా యూట్యూబర్. సోనియా సింగ్ అంటే ఆల్మోస్ట్ మనకి విరూపాక్ష సినిమాలో గుర్తొస్తుంది కదా, సైడ్ రోల్ తననమాట. ఇంకా 7th వన్ వచ్చి ప్రభాస్ సీను, కమెడియన్. ఈయన కూడా చాలా మంచి ఆయనకి గుర్తింపు ఉన్న కమెడియన్ అనమాట. నెక్స్ట్ 8th వచ్చేసరికి రితు చౌదరి, తిను ఒక యాంక్. 9th వన్ వచ్చేసరికి అంజలి పావన్, డాన్సర్, నటి, తిను కూడా సీరియల్ ఆర్టిస్ట్ అనమాట.
తర్వాత యూట్యూబర్ కూడా. 10th వచ్చేసరికి శ్వేతా నాయుడు, సో డీ ఫేమ్కి సంబంధించిన అమ్మాయి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి అమృత ప్రణయ్ పేరు అందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి సాకేత్, సింగర్ అనమాట. ఇంకొక సింగర్ని అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు కదా. నెక్స్ట్ 13th వచ్చేసరికి హారిక, సీరియల్ నటి. 14th వచ్చి నిఖిల్, సీరియల్ నటుడు. సో నిఖిల్ అండ్ వీళ్ళ పేర్లు ఎవరో ఒకరు ఎప్పుడు పేరు అయితే వినపడుతూ ఉంటుంది. నెక్స్ట్ 15th వచ్చేసరికి శ్రీకర్, ఇతను కూడా సీరియల్ నటుడు. అండ్ 16th వచ్చేసరికి రవి శివతేజ, కమెడియన్ అనమాట. సో నెక్స్ట్ 17th వచ్చి అక్షిత, నీతో డ్యాన్స్ సంబంధించిన కంటెస్టెంట్. సో బరలెక్క, కుమార లాంటి, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ వింధ్య, ఇంకా ఇలా చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే కయమాలి, రేఖా బోజ్ ఇంటర్వ్యూలు అయితే ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా రీతు చౌదరి కన్ఫర్మ్ అయినట్టే అని సమాచారం అయితే వస్తుంది. మరి చూడాలి. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.